వెల్కమ్ అవర్ ఛానల్. ఈ చెట్టు అందరికీ తెలుసు. దీనిని మారేడు చెట్టు అని పిలుస్తారు. దీనిని సంస్కృతంలో బిల్వ వృక్షము, శ్రీ వృక్షము, లక్ష్మీపత్రము అని కూడా పిలుస్తారు. దీనిని హిందీలో బేల్ అని పిలుస్తారు. ఈరోజు మనము మారేడు చెట్టు యొక్క విశిష్టతను మరియు మారేడు చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చా పెంచుకోకూడదా అనే విషయాల గురించి తెలుసుకుందాం. మారేడు చెట్టు శివునికి అత్యంత ప్రీతికరమైనది అని చెప్పవచ్చు. హిందువులు ఈ చెట్టు కింద శివుడు ఉంటాడని భావిస్తారు. ఈ చెట్టును పూజించడం వల్ల సకల సంపదలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని భావిస్తారు. అందుకే ఈ చెట్టుకు అంత విశిష్టత ఉందని అర్థం. ఈ చెట్టుకున్నటువంటి ఆకులలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులు కొలువై ఉంటారని భావిస్తారు. మారేడు వేరు త్రిదోషాలను నయం చేయడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. మారేడు ఫలం తియ్యగా ఉంటుంది. మారేడు ఆకుల రసంను 1 టీ స్పూన్ మోతాదులో 2 పూటల గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే వాత, పిత్త, కఫంకు సంబంధించిన సమస్యలు నయమవుతాయి. కామెర్ల వ్యాధిని కూడా తగ్గిస్తుంది. మలబద్ధకంను క్రమంగా తగ్గిస్తుంది. హిందువులు మారేడు చెట్టును అత్యంత పవిత్రంగా భావిస్తారు. అన్ని చెట్లు పూసి కాయలు కాస్తాయి, కానీ మారేడు చెట్టు మాత్రం పువ్వు లేకుండా కాయలు కాస్తాయి. కొందరు ఏమంటారంటే ముళ్ళున్న చెట్లు ఇంట్లో పెంచకూడదు అంటారు కదా. కానీ ఈ చెట్టు శివునికి అత్యంత ప్రీతికరమైంది కాబట్టి, పూజలో ఉపయోగిస్తారు కాబట్టి దీనిని ఇంట్లో పెంచడం వల్ల మనకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయన్నమాట. మారేడు చెట్టు ఆకులను శని, బుధవారాలు మాత్రమే కోయాలి. మిగతా పండగ సందర్భాలని, మిగతా ఏదో ఒక వేళలో మాత్రం వీటిని కోయరాదు. స్నానం ఆచరించిన తర్వాతే వీటి యొక్క ఆకులను కోయవలసి ఉంటుంది. మారేడు కాయలతో చేసిన జ్యూస్ని తాగడం వల్ల షుగర్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.